ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డీఆర్జీ సైనికులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డీఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. 1987లో బస్తర్ అడవుల్లో కేశవరావు ఎల్టీటీఈలో శిక్షణ పొందారు. అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్ లో కేశవరావుకు శిక్షణ ఉంది. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలోనూ ఆయనకు మంచి నైపుణ్యం ఉంది. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు 2018లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ పగ్గాలను కేశవరావు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్కౌంటర్ కావడం ఇదే తొలిసారి సంచలనం రేపుతోంది. మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి చెందినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నంబాల కేశవరావు మృతిని హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. నక్సలిజం నిర్మూలనలో కీలక ముందడుగు సాధించామన్నారు. నంబాల కేశవరావు అసలు పేరు బసవరాజ్. 1955లో శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేటలో జన్మించారు. వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గెరిల్లా యుద్ధం, పేలుడు పదార్థాల వినియోగంలో హస్తుడని గుర్తించారు. నంబాల ఎన్కౌంటర్ పై ప్రధాని మోడీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు ప్రధాని. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామన్నారు. बहुत बड़ी सफलता जवानों को मिली है। 26 से अधिक नक्सली मारे गए हैं और बड़े नक्सली कैडर की भी संभावना इसमें है। नारायणपुर, सुकमा, बीजापुर का जो एरिया है, मिश्रित एरिया जो अबुझमाड़ और इंद्रावती के बीच का है, वहां पर डीआरजी के जवानों ने ये साहस दिखाया है। हमारे एक सहयोगी उसमें नहीं रहे हैं और एक सैनिक घायल हुए हैं। बाकी कोई भी सैनिक हताहत और नहीं हुए हैं। ये बहुत बड़ी सफलता है। अभी तो सर्चिंग चल रहा है। अभी तो मुठभेड़ लगभग समाप्त हुआ है, तो वो सर्चिंग चल रहा है। उस सर्चिंग में डेड बॉडीज जितनी मिलती हैं, जितने आयुध मिलते हैं, जितने ये मिलते हैं, वो आपको बताया जाएगा। मेरा तो अभी भी यही कहना है कि केंद्र की सरकार भी एक गोली नहीं चलाना चाहती, राज्य की सरकार एक गोली नहीं चलाना चाहती। माननीय अमित शाह जी ने 2 बार बस्तर के प्रवास पर कहा कि मैं निवेदन करता हूँ मुख्यधारा में जुड़े। माननीय मुख्यमंत्री जी ने भी कहा है, विष्णुदेव साय जी ने। अब मैं तो कहते ही रहता हूँ। मेरा कहना यह है, उचित लोग चर्चा करें, बातचीत करें, और हथियार वगैरह से कोई हल होता नहीं है भाई। हमको आगे बढ़ करके पुनर्वास करना चाहिए इन नक्सलियों को और मुख्यधारा में जोड़ना चाहिए, देश समाज की सेवा करनी।